ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. జీవ మార్గము అనగా నిన్ను పరలోకం చేర్చగలిగే మార్గము, నిన్ను ప్రభువుకి సమీపంగా తీసుకెళ్ళగలిగే మార్గం, నిన్ను నిత్య నరకాగ్ని నుండి తప్పించగలిగిన మార్గము, కేవలం ప్రభు మాత్రమే ఇవ్వగలిగిన మార్గం. నీ ప్రభుతో యుగయుగాలు సంతోషంగా నిన్ను ఉంచగలిగిన మార్గమే జీవ మార్గం. మరి ఇటువంటి జీవ మార్గంను నీకు తెలియజేస్తానని ప్రభు అంటున్నారు. కీర్తనకారుడు అంటున్నాడు కదా, అయ్యా జీవ మార్గము నువ్వు నాకు తెలియజేసేదవు అంటున్నాడు. ఎంత భరోసా కీర్తనకారుడికి అంటే ప్రభువులోని జీవ మార్గం అని కీర్తనకారుడికి తెలుసు అనమాట. అందుకే అంత భరోసా కలిగి మాట్లాడుతున్నాడు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు జీవ మార్గంను వెతికేవాడిగా ఉన్నావా? అసలు జీవ మార్గం ఏసే అని నీకు తెలుసా? ఆ మార్గం నీకు తెలియచేయమని ఎప్పుడైనా ప్రభువుని అడిగావా? ఆ మార్గంలో నువ్వు వెళితేనే జీవ మార్గం అంటే నిత్య జీవం చేరుకోగలవని, ఆ బహుమానాన్ని పొందుకోగలవని నీకు అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నిన్ను నువ్వు స్వపరిశీలన చేసుకో. ఇంతవరకు నీవు ఈ జీవ మార్గంలోకి రాని ఎడలా ఇప్పుడే రా. నువ్వు యేసుని తెలుసుకుని కూడా రక్షకునిగా అంగీకరించకపోతే ఇప్పుడే నీ సొంత రక్షకునిగా యేసుని అంగీకరించు. అంతేకాదు, ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈ సమయంలో, అనగా వాక్యం నీ ఎద్దుకు వస్తున్న ఈ సమయంలో, ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే ఆ జీవ మార్గంలోకి నువ్వు ప్రవేశించు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆయన నీకు తోడుగా ఉంటారు. ఆయన మాత్రమే జీవ మార్గాన్ని నీకు ఇవ్వగలరు. కాబట్టి ఇప్పటివరకు నువ్వు ఏ మార్గాల్లో పయనించినా వాటిని విడిచిపెట్టి ప్రభు మార్గంలోకి ఇప్పుడే ఈ నిమిషంలోనే నువ్వు వచ్చేసేయి. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడే నీలో మార్పు తెచ్చుకో. ఈ లోకల అనేకులు దొంగతనము, వ్యభిచారము, అక్రమ రవాణా, అక్రమ సంపాదన, ఇలా రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. డబ్బు కోసమే వారు జీవిస్తున్నారు, పాపంలో పడిపోతున్నారు. వారన్నిటికీ కూడా జీవ మార్గంలోకి ప్రవేశించలేరు. వాళ్ళు వెళ్ళే మార్గం వాళ్ళని ఖచ్చితంగా నరకానికి తీసుకువెళ్తుంది. ఆ మార్గం నుంచి వాళ్ళు ఎన్నటికీ బయటకు రాలేకపోతున్నారు, ప్రభువుని తెలుసుకోలేకపోతున్నారు. కేవలం ప్రభువుని నమ్మిన వాళ్ళు మాత్రమే జీవ మార్గంలో ప్రవేశిస్తున్నారు. వాళ్ళకు మాత్రమే నిత్య జీవం అనే గొప్ప బహుమానం ఉంటుంది. కాబట్టి మిత్రమా, ఈరోజు నువ్వు ఆలోచించు, నువ్వే మార్గంలో ఉన్నావో. నీవు కూడా ఒక అన్యాయమైన మార్గంలో కనుక నీ జీవితం కొనసాగిస్తుంటే, అది దొంగతనం అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, అక్రమ రవాణా అవ్వచ్చు, అవినీతి అవ్వచ్చు, అక్రమ సంపాదన అవ్వచ్చు, ఏదైనా ఇటువంటి దేవునికి ఇష్టం లేని మార్గాల్లో మరి నువ్వు వెళ్తూ ఉంటే ఇప్పుడే ఆ మార్గం విడిచిపెట్టి ప్రభు మార్గంలోకి నువ్వురా. ప్రభు నీకోసం ఎదురు చూస్తున్నాడని నీకు తెలుసా? దీని మెల్ల చేతులు చాపి లోబడిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. మరి ఇప్పటివరకు ఎన్నోసార్లు వాక్యం నీ వద్దకు వచ్చినా నీతో మాట్లాడిన ప్రభువు నువ్వు మారలేకపోయావేమో. మరి ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఇదే బహుశా నీకు చివరి అవకాశం అవ్వచ్చు. మళ్ళీ నీకు ప్రభు అవకాశం ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు నీ జీవితాన్ని మార్చుకుని ప్రభు మార్గంలో నువ్వు ప్రవేశించు. ఖచ్చితంగా నిత్య జీవం అనే గొప్ప బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రభుని కలిగి ఉంటేనే జీవ మార్గం. ఆయన మాత్రమే అటువంటి మార్గాన్ని ఇవ్వగలడు. ఇప్పుడే యేసు మార్గంలో నువ్వు ప్రవేశించు. ఆమెన్.